స్తోత్రము. ప్రభువైన యేసుక్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరికి శుభములు. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథము నుండి రోమా అధ్యాయము 8 1 నుంచి 11 మాటలు ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుంటూ, మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడమైనటువంటి దేవా, నీ పరిశుద్ధ గ్రంథము నుండి రోమా 8 1 నుంచి 11 మాటలు ధ్యానించుకొని చుండగా ఇందులో ఉన్నటువంటి జ్ఞానమును, వివేకమును మాకు అనుగ్రహింపచేయండి. నీవిచ్చినటువంటి జ్ఞానము జ్ఞాపకములో ఉండలాగున జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. మా ప్రభువును రక్షకుడువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. పరిశుద్ధ గ్రంథములను తెరిచి రోమా 8వ అధ్యాయము 1 నుంచి 11 మాటలు చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చదవబడిన దేవుని వాక్యము దీవించి ఆశీర్వదించబడును గాక. ఇక్కడ మనము శరీరానుసారులను గూర్చి ఆత్మానుసారులను గూర్చి మనము నేర్చుకున్నటువంటి ఈ ధ్యానమును చూద్దాం. ఆత్మానుసారమైనటువంటి మనస్సును శరీరానుసారమైనటువంటి మనస్సును మనం పోలికగా దగ్గరలో మనం చూసినట్లయితే, ఉదాహరణగా ఒక చిన్న మాట, సహోదరుడు విలియం మ్యారన్ బ్రెన్హామ్ గారు తన యొక్క గొప్ప వర్తమానాల్లో ఈ మెల్కీసెదెకు ఎవరనేటువంటి వర్తమానంలో ఒక చిన్న భాగాన్ని మనం చూద్దాం. ఒక చిన్న బిడ్డను గురించి ఆలోచించండి. అలాగే ఒక తల్లిని చూడండి. ఆ తల్లి ఎంత దుష్టురాలైనా ఆమె గర్భము ధరించి తల్లి కాబోతున్నప్పుడు ఆ బిడ్డను కనుముందుగా ఆమెను మీరు చూసినట్లయితే, ఆమెను మీరు గమనించినట్లయితే, ఆమె ఎంత చెడ్డదైనా ఎంతో దయగలదిగా మారిపోతుంది. ఆ బిడ్డకు ఆమె దైవంగా కనబడుతుంది. ఏదో ఒక శక్తి, అనగా దేవుని యొక్క శక్తి ఆమెను అలాగు చేస్తుంది. ఆ బిడ్డను కని తల్లి కాబోతున్న స్త్రీ సంగతి అది. చూడండి, ఆమె గర్భంలో ఆ చిన్న శరీరము, ఆ చిన్న కండరము గంతులేస్తూ ఉంటుంది. ఆ శిశువు బయటకు వచ్చినప్పుడు దేవుడు ఆ బిడ్డలోనికి జీవవాయువు ఊదును. అప్పుడు ఆ బిడ్డ కేకలు వేయును, తల్లి ఆనందించును, బిడ్డను మంచిగా పెంచును, మంచిగా సంరక్షించును. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడైనను దేవునిని నమ్ముకొనుట వలన, ప్రభువును నమ్ముకొనుట వలన, తండ్రిని నమ్ముకొనుట వలన, తండ్రి యందు విశ్వాసం ఉంచుట వలన తాను భౌతిక శరీరాన్ని పొందుకున్న రీతిగానే ఆత్మీయ శరీరమును తక్షణమే పొందుకుంటాడు. చూడండి, ఇక్కడ భౌతిక శరీరాన్ని పొందుకున్నాడు. తల్లి గర్భంలోని భౌతిక శరీరాన్ని పొందుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత
తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆత్మీయ శరీరాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మరి దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు విని తండ్రి యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడని చెప్పబడినది. అలాగే యేసుక్రీస్తు యొక్క మాటలు విని యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన మాటలు విని తండ్రి యందు విశ్వాసం ఉంచిన వానికి ఆ ఆత్మీయ శరీరము తన యొద్దకు వస్తుందని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అయితే అతడు ఎలాగ పొందుకున్నాడనేది మనం చూసాం. ఎలాగ పొందుకున్నాడంటే యేసుక్రీస్తు వాక్యము విని తండ్రి యందు విశ్వాసం ఉంచుట వలన నిత్యజీవము గలవాడని వ్రాయబడి ఉన్నది మనకి వాక్యములోని. అలాగూ పరలోకము నుండి ఒకడు తిరిగి జన్మించిన ఎడల అతడు క్రీస్తునందు ఒక ఆత్మీయ శిశువుగా పుట్టవలసి ఉన్నది. ఆమేన్. ఈ భౌతిక దేహమును విడిచినప్పుడు దేవుడు నీ కొరకు చేతులతో చేయబడనిది, స్త్రీ వలన పుట్టనిది యగు థియోఫెనీ శరీరంలోనికి నీవు వెళ్ళిపోతుంటావు. ఆ థియోఫెనీ శరీరంలోనికి నీవు వెళ్ళిన తర్వాత మహిమ శరీరంలోనికి ప్రవేశిస్తావు. ఆమేన్. ఆ కారణం చేతనే యేసు చనిపోయి పాతాళంలోనికి వెళ్ళి చెరలోనున్న ఆత్మలకు బోధించాడు. ఆది నుండి థియోఫనీగా ఉన్న ప్రభువు మహిమ శరీరమును ఏ విధంగా పొందుకున్నాడో చెరలో థియోఫనీగా ఉన్న వారందరినీ కూడా మహిమ శరీరాలుగా మార్చివేసాను. అది ఎంత ఆశ్చర్యమో చూడండి. దేవునికి వందనములు. దేవుని వాక్యము చూడండి. 2 కొరింథీ 5వ అధ్యాయము 1వ మాట మనం చూసినట్లయితే, ఈ భూమి మీద మన గుడారము శిథిలమైపోయినను మరి ఒకటి కాచుకొని ఉన్నది అని చెప్పాడు. ఇది దేవుని యొద్ద నుండి తిన్నగా వచ్చినటువంటి శరీరము. అయితే దానిని మనము దాటిపోయాం. చూడండి, అవ్వ చేసిన పాపం వలన భౌతిక శరీరము ధరించుకోవలసి వచ్చింది. అందుకే మనము పాపం వలన శోధించబడి శరీరమును ధరించుకొని వచ్చాం. దేవుని చిత్తం మీదనగా మనము వాక్య శరీరమై ఉండవలసి ఉన్నది. అయితే పాపమును మోస్తూ వాక్య శరీరముగా మారిపోతామేమోనని దేవుడు ఆ ఏదెను తోటలో నుండి జీవమనే జీవవృక్షాన్ని తీసివేశాడు. పాపము, పరిశుద్ధత ఒకటిగా జీవించలేవు. ఒక వరలో 2 కత్తులు ఇమడలేవు. ఒకరిలాగానే ఇద్దరు కలిగి ఎన్నడూ ఉండరు. కీర్తనల గ్రంథం మనం చూసినట్లయితే 139 చూడండి. దేవుడు మనలను పరిశోధించి తెలుసుకున్నాడు. 13లో నా అంతరింద్రియములు నీవే కలుగుచేసితివని చెప్పి ఉన్నాడు దావీదు. నా తల్లి గర్భములో నిన్ను నిర్మించిన వాడవు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్పాడు. 14వ మాట మనం చూసినట్లయితే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవని చెప్పాడు. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని దావీదు దేవుని స్తుతించాడు. గొప్ప దేవుడు మనలను నిర్మించాడని చెప్పబడినది. చూడండి, మనలను తయారు చేసే విధానము ఆశ్చర్యము కలుగుచున్నదని చెప్పాడు. ఆయన మనలను ఒక పద్మశాలి వాని వలె, బట్టలు నేసినటువంటి పద్మశాలి వాని వలె అల్లికతో నిర్మించాడని చెప్పాడు. ప్రతి వానిని అందుకే వ్యత్యాసంగా పుట్టించాడు. మన హస్తరేఖలు వేరుగా ఉంటాయి, ఒకరితో ఒకరికి కలవు. మన వేలుముద్రలు ఒకరితో ఒకరికి కలవు. మరి కనుపాపలు ఒకరితో ఒకరికి కలవు. మన శరీర అవయవాలు ఒకరితో ఒకరికి కలవు. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుకతో కూడా సైతం ఒకరితో ఒకరు కలవు. మన శరీరంలో ఉన్న సమస్త అవయవాలు ఒకని కొన్నలాగా మరొకనికి ఉండవు. చూడండి ఎంత ఆశ్చర్యము. ఓ మై గాడ్, ఆమెన్. మరి 14వ మాటలో మనం చూసినట్లయితే, ఆయన మనలను రహస్యముగా పుట్టించాడని చెప్పాడు. ఓ మై గాడ్. 15వ మాటలో ఆయన మనలను విచిత్రంగా నిర్మింపచేశాడని చెప్పాడు. ఓ మై గాడ్, ఆమెన్. నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదని, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయని చెప్పాడు. ఓ మై గాడ్. పిండమునై నేనుండగా చూసితివి, అండదండ కొండవై కాచితివి,
గర్భము నుండి తీసి నన్ను బ్రతికించితివి, బాల్యము నుండి కాసి నన్ను కాపాడితివి. యేసయ్యా స్తుతి సుమమాలలు, హల్లెలూయా స్తుతి స్తోత్రములు. చూడండి, మనము ఆదాము వలె పాపముచే శోధించబడి శరీరమును ధరించి వచ్చాం. ఈ భౌతిక శరీరము నుండి మన ఆత్మ వాక్య శరీరంగా మారుటకు వాక్యమై ఉన్న యేసుక్రీస్తు శరీరము ధరించుకొని రావాల్సి వచ్చినది. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఈ శరీరాన్ని సిద్ధపరిచి మన కొరకు ఆయన ఉంచాడు. ఆయన శోధింపబడినవాడు, మన కొరకు ఆయన శోధించబడ్డాడు, మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన అవమానం పడ్డాడు, మన కొరకు ఆయన తిరస్కరించబడ్డాడు, మన కొరకు ఆయన సిలువ మోసాడు, మన కొరకు ఆయన సిలువలో వ్రేలాడి తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు. ఆయన థియోఫనీ నుండి మహిమ శరీరంగా మారిపోయాడు. ఆ కారణం వలనే పాతాళంలో ఉన్న పరిశుద్ధులందరినీ చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. మనమైతే థియోఫనీ శరీరము మనతోటే మనమై ఉన్నాము. థియోఫనీలో మనం జీవిస్తున్నాము. ఇప్పుడు మనం మహిమ శరీరముగా మారిపోయి దేవుని యొద్దకు వెళ్ళబోతున్నాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి ఒక్కరికి వందనము. దేవుడు దీవించునుగాక. ఆమేన్.